నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ ఈరోజు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. సో ప్రధానంగా ఇందులో పవర్ సెక్టార్ సంబంధించిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన నిరుద్యోగులు ప్రధానంగా వాళ్ళు ప్రభుత్వం వచ్చిన ముందు నుండి కావచ్చు, ప్రభుత్వం వచ్చిన తర్వాత నుండి కూడా ఒకటే కొట్లాడుతూ ఉన్నారు. కానీ వాళ్ళపై ప్రభుత్వం ఎలాంటి స్పందన చూపెట్టలేదు. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, ఇలా చాలామంది నాయకులు వీళ్ళకి హామీ ఇచ్చిన పరిస్థితి. సో మరి ఆ హామీగానే ఉండిపోయినట్టు కూడా వీళ్ళందరూ చెప్తా ఉన్న పరిస్థితి. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి ఈ పవర్ సెక్టార్ సంబంధించిన విద్యార్థులు అందరి గోస్ అని ఇప్పట్లో క్లియరెన్స్ అనేది రాదా అంటే ఏం చెప్తారు అసలు? అది దేవునికే తెలియాలి. ఎందుకంటే 2018 మేము విద్యుత్ శాఖ నిరుద్యోగులం. 2018 నుంచి ట్రాన్స్కో అండ్ ఎన్పిడిసిఎల్ ఇందులో ఉన్న అసిస్టెంట్ ఇంజనీరు, జూనియర్ లైన్మెన్, సబ్ ఇంజనీరు అండ్ కొన్ని జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ వివిధ రకాల పోస్టులు ఉన్నాయి. వీటికి ఇప్పటి వరకు నోటిఫికేషన్స్ లేవు. సో గత ప్రభుత్వంలో అరకొరగా నోటిఫికేషన్స్ వచ్చాయి. అందుకోసం అని చెప్పేసి ఆ నోటిఫికేషన్స్ సరిగా లేవని కొద్దిగా 1-2 మార్కులతోటి పోయిన వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం వస్తే మాకు నోటిఫికేషన్స్ వస్తాయి, మేము ఇప్పుడు జాబ్ కొట్టుకొని వెళ్ళిపోతామనే ఉద్దేశంతో మేము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని అధికారంలోకి రావడానికి మా వంతు పాత్ర మేము పోషించాం. ఎందుకంటే కేసీఆర్ అనేవాడు 2018 నుంచి 2022 వరకు నోటిఫికేషన్స్ ఇవ్వలేదు. ఒకేసారి 2022లో ఒక 60,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇచ్చేసరికి అవి పేపర్ లీక్ అయ్యి అప్పుడు అంత అస్తవ్యస్తంగా జరిగి నోటిఫికేషన్స్ ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. కానీ వాటికి నియామక పత్రాలు అనేది ఇవ్వలేదు, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగిపోయింది. సో అప్పుడు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఎవరు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని అనుకోరు. కానీ అప్పుడు ఎవరైతే ఉద్యోగాలు రాలేదో వాళ్ళందరూ మళ్ళీ ఈ గవర్నమెంట్, కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాకు నోటిఫికేషన్ ఇస్తాయి. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. సరే 2 లక్షలు కాకపోయినా కానీ ఎన్నో కొన్ని ఉద్యోగాలు అయితే మాకు వస్తాయి. అది కూడా ఎందుకు నమ్మామంటే వాళ్ళు 2 స్పెల్స్ విడుదల చేశారు మేనిఫెస్టోలో. ఆ మేనిఫెస్టో ప్రియాంక గాంధీ గారి చేత విడుదల చేయించారు. ఏది మా నిరుద్యోగులకు సంబంధించింది. అందులో 2 స్పెల్స్లో ఏ రోజు ఏ నోటిఫికేషన్ వస్తుంది, ఏ నెలలో ఏ నోటిఫికేషన్ వస్తుంది అంటే మేము నమ్మాం. దాదాపు 18 రకాల నోటిఫికేషన్స్. సో ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలని చెప్తున్నారు. ఒకరు 60,000 అంటారు, ఒకరు 65,000 అంటారు, ఒకరు 70,000 అంటారు. సంవత్సరంలో ఈ ప్రపంచంలోనే చరిత్రలో లేని మంత్రి పొన్నం అయితే లక్షనే అన్నాడు కదా దాదాపు. అది వేరేలేండి, అది వేరే విషయము. దాన్ని వేరే రకంగా తీసుకున్నారు. దాన్ని మీ దూరికి మేము వెళ్ళదలుచుకోలేదు, మేము పాలిటిక్స్కి వెళ్ళదలుచుకోలేదు. ఈ 60,000 ఉద్యోగాలు మీరు ఇచ్చారు, ఓకే, నియామక పత్రాలు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? మీరు గత గవర్నమెంట్లో ఉద్యోగం వచ్చిన వాళ్ళకే ఇచ్చారు. కానీ ఉద్యోగం రాని వాళ్ళకు మీరు నోటిఫికేషన్ ఇవ్వలేదు, వాళ్ళకు నియామక పత్రాలు ఇవ్వలేదు. సో మేము వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని ధర్నాలు చేసిన తర్వాత చట్టబద్ధంగా 2వ జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో విడుదల చేశారు. అందులో ఒకే ఒక్క నోటిఫికేషన్ విడుదల చేశారు. దానికి ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ కూడా కంప్లీట్ కాలేదు. సో మాది విద్యుత్ శాఖ, మాకు 8 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదని ఆ నోటిఫికేషన్స్ అన్నీ కలిపి ట్రాన్స్కో కానీ, జెన్కో కానీ, ఎన్పిడిసిఎల్ కానీ, ఎస్పిడిసిఎల్ కానీ ఇందులో ఉన్న దాదాపు 5,368 ఖాళీలు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపి ఉన్నాయి. అక్టోబర్ 24లో రావాలి. 8 సంవత్సరాల నుంచి లేదు కాబట్టి అక్టోబర్ 24లో నోటిఫికేషన్స్ వస్తాయని మేము 18 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాము. ఇప్పటి వరకు ప్రిపేర్ అవుతున్నాము. కానీ ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి ఆ నోటిఫికేషన్స్ ఆపేశారు. సో సరే, ఓకే, ఎస్సీ వర్గీకరణ ఆపేశారు కదా, తర్వాత అయినా వస్తాయని చెప్పేసి మేము వెయిట్ చేసాం. అయితే ఎవరైనా సరే బయట మేము ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్, ఇంజనీరింగ్ సంబంధించిన పవర్ సెక్టార్ కానీ, ఏడబ్ల్యూ పోస్టులు కానీ, అది వివిధ ఇరిగేషన్లో, R&Bలో, డిప్యూటీ సర్వేయర్ పోస్టులు కానీ, ఇలాంటి పోస్టులు ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని అక్టోబర్లో వచ్చి జనవరిలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే మా పని మేము చూసుకునే వాళ్ళం. కానీ అది రాక మా ఇంజనీరింగ్ ఉద్యోగాల గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఎవరే మాట్లాడినా గ్రూప్స్, SI, ఎందుకంటే అవి చాలా పెద్ద పెద్ద నంబర్లో ఉంటాయి, మా అతి తక్కువ సంఖ్యలో ఉంటాయి. మేము ఎప్పుడు బయటికి కూడా రాము. సో కాబట్టి మా సమస్యను మేమే బయట పెట్టుకోవాలి, మా సమస్యను అందరితో మాట్లాడించాలి, మేము కూడా ఉన్నాము అని చెప్పేసి మేము అప్పటి నుంచి వెళ్ళి బయట తిరుగుతున్నాం. గాంధీ భవన్కు 4 సార్లు వెళ్ళాము, ప్రజాభవన్కు 4 సార్లు వెళ్ళాము, అన్ని డిపార్ట్మెంట్స్కు CMDలు అందరినీ కలిసాము, సెక్రటేరియట్కి వెళ్ళి ఎనర్జీ సెక్రటరీని కలిసాము, డిప్యూటీ CM మా విద్యుత్ శాఖ మంత్రి ఆయన మాకు ఒక్కసారి ఎప్పుడో అపాయింట్మెంట్ ఇచ్చారు, ఆ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. విద్యుత్ శాఖ అనేది మీరు చూస్తూనే ఉంటారు, డే బై డే లోడ్ అనేది చాలా పెరిగిపోతుంది. వీళ్ళందరూ ప్రమోషన్స్ ఇచ్చున్నారు, AE నుంచి ADE ప్రమోషన్స్ ఇచ్చి ఉండేసరికి వేకెన్సీస్ అన్నీ చాలా ఉన్నాయి. మీరు చూస్తే 24 గంటలు విద్యుత్ అనేది ఇవ్వాలంటే విద్యుత్ శాఖ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సిబ్బంది ఉండాలి. అరకొర సిబ్బందితో ఒక ADE కింద దాదాపు ఒక 3 AEలు, సబ్ ఇంజనీర్లు, ఆపరేటర్లు ఉండాలి. కానీ ఇప్పుడు ఒక AE
ఏడీ కింద ఒక్క సబ్ ఇంజనీర్ మాత్రమే ఉన్నారు. సో వేకెన్సీస్ ఉన్నాయి. 8 నెలల నుంచి మేము రోడ్ల మీదనే తిరుగుతున్నాము. కనిపించని ఏ మినిస్టర్ కనబడితే ఆ మినిస్టర్కి ఎక్కడ దొరికితే అక్కడ ధర్నాలు చేసినా ఇంకేం ప్రోగ్రామ్ చేసినా ఎవరు చేసినా మేము అందరు నిరుద్యోగులం అండి. మా వెనుక ఎవరు ఏ పార్టీ లేదు. మేము నిరుద్యోగ భృతి అడగట్లేదు. 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అడగట్లేదు. మీకు ఎంత వీలైతే అంత. జాబ్ క్యాలెండర్లో కూడా అసెంబ్లీలో పెట్టిన దాని ప్రకారం 13 రకాల నోటిఫికేషన్స్ ఉన్నాయి. గ్రూప్ 1, 2, 3 కేసెస్కి సంబంధం లేదు. క్యాలెండర్ గుర్తించి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇదే సెప్టెంబర్లో కాదు మీకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వాల్సింది. ఎస్, అక్టోబర్లో రావాలి నోటిఫికేషన్స్, కానీ 1 ఇయర్ అయిపోయింది. అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే మేము రెడీగా ఉన్నాము, గవర్నమెంట్ కనుక యాక్సెప్ట్ చేస్తే 1 వీక్లో మీకు నోటిఫికేషన్ ఇస్తాము. ఆర్థిక శాఖ ఆమోదం కూడా పొందింది, కానీ గవర్నమెంట్ ఇవ్వట్లేదు అని అంటున్నారు. ఇక కొద్దిమంది నాయకులు అనేవాళ్ళు మాట్లాడుతున్నారు, మీ ఛానల్లో కూడా మాట్లాడుతున్నారు. జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ పెండింగ్ ఉన్న నోటిఫికేషన్స్ అంటే అసలు పెండింగ్ ఎక్కడి అంటే పాత నోటిఫికేషన్స్ అవి ఉండగా కూడా మరి మీరు జాబ్ క్యాలెండర్లో ఎందుకు మెన్షన్ చేశారు? మళ్ళీ గ్రూప్ 1 కొత్త గ్రూప్ 1 ఇస్తామన్నారు, కొత్త గ్రూప్ 2 ఇస్తామన్నారు, గ్రూప్ 3 ఇస్తామన్నారు. వాటికి సంబంధం లేని నోటిఫికేషన్స్ మా అన్నీ ఉన్నాయి. మా కార్పొరేషన్ నోటిఫికేషన్స్ కేసెస్కి సంబంధం లేదు. ఈ నోటిఫికేషన్స్ ఇచ్చుకోవచ్చు, కానీ అవి ఒకరు అడిగితే మీరు బయట తిరుగుతున్నారు, బయట తిరుగుతారు. 18 నెలల నుంచి మరి లోపల కూర్చొని ఏం చేస్తాం చెప్పండి? బయటికి రాకపోతే ఇది మా ఏజ్ అయిపోతుంది, మా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నాము, అన్ని రకాల బాధలు అనుభవిస్తున్నాం మానసికంగా. దాంతో అది కాకుండా మీరు మాకు ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఎవరైనా ఏ ప్రపంచంలో ఎవరైనా సరే ఉద్యోగాలు వద్దని ఎప్పుడు ధర్నాలు చేయడు. ఒకవేళ అప్పుడు ఎందుకు ధర్నాలు చేశారంటే పోస్టులు పెంచి టైం ఇవ్వండి, ఎందుకంటే మీకోసం మేము కొద్దిమంది బస్సు యాత్ర చేశారు, అలాంటి వాళ్ళు మేము కొంచెం మాకు టైం ఇవ్వండి, మేము చదువుకుంటాము, డిఎస్సి ఉన్న గ్రూప్స్ క్లాష్ అయినాయి కాబట్టి కొంచెం టైం ఇవ్వండి అని ధర్నాలు చేశారు తప్ప నోటిఫికేషన్స్ వద్దని ఏ నిరుద్యోగి కూడా ఎప్పుడు కూడా ధర్నా చేయడు. సో మేము ఇప్పటికీ కూడా గవర్నమెంట్ మీద ఒక పాజిటివ్ హోప్ తోటే ఉన్నాం. ఎందుకంటే రీసెంట్గా అద్దంకి దయాకర్ గారు, కోదండరామ్ గారు వాళ్ళు కూడా చెప్పారు డిప్యూటీ సీఎం తోటి చర్చలు. మాకు చర్చలు ఏమవసరం లేదు, మీకు కమిటీలని కాలయాపన చేసుకుంటూ సిలబస్ కమిటీ అని, శాంతికుమారి కమిటీ అని చెప్పేసి, ఎందుకంటే కమిటీలన్నీ లేకముందే మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు కదా, మరి ఖాళీలు ఉంటేనే కదా మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేది. అది కేవలం ఒకే ఒక అంశంతో మీరు ఆపేశారు. ఏంటది? ఎస్సీ వర్గీకరణ. ఎస్సీ వర్గీకరణ అయిపోయింది, ఇచ్చేయండి. మేము బల్మూరు వెంకట్ గారి దగ్గరికి వెళ్తే మీరు బీసీ రిజర్వేషన్ ఇష్యూ మరి దాంతో కూడా ఆపుతారంటే, బీసీ రిజర్వేషన్ మేము చదువుకున్న వాళ్ళము, చట్టం తెలుసు మాకు, రాజ్యాంగం తెలుసు. బీసీ రిజర్వేషన్ అనేది 9th షెడ్యూల్లో కేంద్రము అనుకుంటే తప్ప అది రాదు. మేము కూడా బీసీనే, నాది బీసీడీ. నేను ఆల్మోస్ట్ నాకు రిజర్వేషన్ అంత కూడా వర్తించదు. అయినా కానీ నాకు బీసీ రిజర్వేషన్ వస్తే బాగుంటుంది, కానీ వచ్చేదాకా మీరు నోటిఫికేషన్స్ ఇవ్వరా? మరి విద్యలు ఎందుకు విద్య ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ చేశారు, 42% రిజర్వేషన్తో లేకుండానే చేశారు, మరి విద్యలో ఎందుకు లేదు? ఇక ఒక ఆయన ఎమ్మెల్సీ ఉన్నారు, ఆయన మాట్లాడతారు మా గ్రాడ్యుయేట్స్ తరపున, తిన్మార్ మల్లన్న అని, బీసీ రిజర్వేషన్ వచ్చేంత వరకు ఆయనకు నోటిఫికేషన్స్ వద్దట. మరి నీకెందుకు ఉద్యోగము? నేను అడుగుతున్నా. నువ్వు రిజైన్ చేసి బీసీల కోసం ఉద్యమం చేయి, నీ వెనక నేను కూడా వస్తా. మేము ఇచ్చిన ఉద్యోగమే కదా. బీసీలు అంటే 10 సంవత్సరాల దాకా బీసీ రిజర్వేషన్ అనేది జరగదు. రాహుల్ గాంధీకి పీఎం అయ్యేదాకా రాదు బీసీ రిజర్వేషను, ఎందుకంటే వీళ్ళకు బలం లేదు. అది మాకు తెలియదా? కాబట్టి మేము రాజకీయాల దోలికి వెళ్ళదలుచుకోలేదు. మీరు నిరుద్యోగులం కోరుకునేది, ఎందుకంటే వీళ్ళందరూ మమ్మల్ని మానసికంగా హింసిస్తున్నారు. మీరు నోటిఫికేషన్స్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే మేము ఇవ్వట్లేదు, మీకు ఎలక్షన్స్ ముందు మేము నోటిఫికేషన్స్ ఇస్తాము, లేకపోతే లేదు అని చెప్పండి. మా పని మేము చూసుకుంటాం. అంతేగాని ఒకటి అతి త్వరలో మరికొద్ది రోజుల్లో ఈ కమిటీ అయిపోయాక ఆ కమిటీ అయిపోయాక మీరు నిరుద్యోగులు కాదు, మీరు పెయిడ్ ఆర్టిస్టులు, అది ఇది అని మమ్మల్ని మానసికంగా చాలా హింసిస్తున్నారు. కాబట్టి ఇప్పటికీ కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు నోటిఫికేషన్స్ కొన్ని ఇవ్వండి. అందులో ఆ ఫైనాన్షియల్ అప్రూవల్ అయిపోయిన మా విద్యుత్ శాఖ నోటిఫికేషన్ కానీ, అలానే ఎఫ్విఓ నోటిఫికేషన్ కానీ, అండ్ ఈ గ్రూప్ 1, 2, 3 కేసెస్ సంబంధం లేని నోటిఫికేషన్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఏడబ్ల్యూ నోటిఫికేషన్స్ కానీ, ఇవన్నీ మీరు ఒక 2-3 నోటిఫికేషన్స్ ఇచ్చేస్తే మీ మీద ఒక నమ్మకం వస్తుంది. ఇక మాకు ఏ జాబ్ క్యాలెండర్ వద్దు, ఏమొద్దు, ఆ నోటిఫికేషన్స్ ఇచ్చేయండి. వాటికి సంబంధించిన ప్రాసెస్లో అందరు చదువుకుంటారు. ఇంకొకటి నేను అందరికీ చెప్తున్నాను ఏంటంటే, నిరుద్యోగులందరికీ కూడా ఒక పార్టీ ఒక ఎజెండాతో కొద్దిమంది పనిచేస్తున్నారు. బట్ నిరుద్యోగులందరూ ఏకమైతే మన సమస్యను మనము సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ గవర్నమెంట్ కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, ఇది ఒక చాప కింద నీరులా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్స్ లేక అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ ఇవన్నీ ఖాళీ అయి ఉన్నాయి. ఎందుకంటే డబ్బులు లేక, 5 రూపాయల భోజనం చేయలేక.
వీళ్ళందరూ ఇంటికి వెళ్ళి అక్కడ వ్యవసాయం చేసుకోవడం ఇంకేం పని చేసుకోవడం చేస్తున్నారు. కానీ రేపు నోటిఫికేషన్స్ మీరు ఇవ్వకుండా కనుక మీరు వెళ్తే ఏం చేస్తారు వాళ్ళు? మీరు స్థానిక సంస్థలు మాకు ఎడ్జ్ ఉంటుంది అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు సోషల్ మీడియా అండ్ మీలాంటి ఛానల్స్ మాకు చాలా సపోర్ట్ చేస్తున్నాయి. సో ఎందుకంటే మీరు 2 నోటిఫికేషన్స్ ఇచ్చేయండి, అందరు సైలెంట్ అయిపోతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మీకు మాకు సంబంధం లేదు. మీరు 50,000 అవసరం లేదు, ఏం లేదు. ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన నోటిఫికేషన్స్ అన్నీ ఇచ్చేయండి. అందులో విద్యుత్ శాఖ మొదటిది, ఆ తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, అలాంటి పోస్టులు అన్నీ ఉన్నాయి. అప్పుడు మేమే మీకు ఓటేస్తాము, మేమే మీకు సపోర్ట్ చేస్తాము అంతే. అట్లే కానీ మేము ఇప్పుడు ఇంకా అవసరం లేదులే, మేము 60,000 ఉద్యోగం 70,000 ఉద్యోగాలు ఇచ్చేసినాము, మేము ఇంకా లాస్ట్ ఎలక్షన్స్ ముందు 1 year ముందు నోటిఫికేషన్ ఇస్తామంటే అంత పెద్ద కేసీఆరే ఎక్కడ వేయండో చూసిలా మీరు. 2 సంవత్సరాల ఉద్యమము, అంత పెద్ద నాయకుడే కేసీఆర్ అట్లాంటి వాడే కేవలం 1.8% ఓట్ షేర్ తోటి ఓడిపోయాడు. ఎందుకు అది? ఒక్కసారి కూడా స్పందించలే. ఏది పేపర్ లీక్ అయితే ఒక్కసారి స్పందించలేదు, నిరుద్యోగుల మేనిఫెస్టోలో నిరుద్యోగుల గురించి మాట్లాడలేదు. కాబట్టి కేసీఆర్ లాంటి వాడినే నిరుద్యోగులు ఓడగొట్టారు. అలాంటప్పుడు మీరెంత మీరు ఆలోచించుకోండి. కాబట్టి మేము అలాంటి రాజకీయాలు మాకు అవసరం లేదు. మీరు నోటిఫికేషన్స్ ఇవ్వండి, మా చదువుకుంటాము, మేము ఎగ్జామ్స్ రాస్తాము, ఆ తర్వాత మీరు గవర్నమెంట్లకు మీరు ఎలక్షన్స్కి వెళ్తే మీకు సపోర్ట్ చేస్తాము అంతే. థ్యాంక్ యూ. చెప్పండి. అంటే మేము అందరం పవర్ సెక్టర్ ఆస్పిరెంట్స్ అందరం. అంటే అక్కడ డిపార్ట్మెంట్ నుంచి ప్రాబ్లం ఏం లేదు, ఓన్లీ గవర్నమెంట్ నుంచే ప్రాబ్లం ఉంది. వాళ్ళు పర్మిషన్ ఇస్తే మేము ఎగ్జామ్స్ రాసుకుంటాము అంతే. ఇంకా ఇంతకు మించి పెద్దగా ఏం లేదు. ఆ పర్మిషను మేము ఎస్పీడీసీఎల్ ఆఫీస్కి చాలాసార్లు తిరిగాము, మా దగ్గర ఏం లేదు, ఓన్లీ గవర్నమెంట్ నుంచే ఉంది. ఇప్పుడు ఆ గవర్నమెంట్ పర్మిషన్ ఎప్పుడు ఇస్తుంది, మేము ఎప్పుడు ఎగ్జామ్స్ రాసుకోవాలి, అదొక్కటే. మేము ఇంకెన్ని రోజులని వెయిట్ చేసుకుంటూ కూర్చుంటాము. ఇది కాకపోతే ఇంకొకటి చూసుకుంటాము. అదే పర్మిషన్ కోసం వెయిటింగ్.